అందరికీ షలోం. యాషోవా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో మరలా నేటి దినమున ఆ యొక్క పరమ తండ్రి యొక్క మహా గొప్ప కృపను బట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో ధ్యానించుటకు తండ్రి కృప చూపి ఉన్నాడు. కాబట్టి ఇది ఆయన యొక్క జన్మమును గురించి వివరించుచున్నది. కావున ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వారు ఆ నక్షత్రమును చూచి, ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును వెంబడించి ఆ యొక్క నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును వెంబడించుకుంటూ వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువు ఉన్న చోటును చూచి, ఆ శిశువును చూచి ఆ పాకలో ఆ సత్రములో ఆయన ఉండగా ఆ శిశువును చూచి వారు సాగిలపడి, ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు, వాక్యం నెరిగినటువంటి వారు, ధర్మశాస్త్రం నెరిగినటువంటి వారు, దేవునికి తప్ప మరి ఎవరికి సాగిలపడకూడదని ఎరిగినటువంటి వారు ఆయనను చూచి, ఆ శిశువును చూచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్య అయినటువంటి మరియమ్మ గారి పుట్టినటువంటి ఆ యొక్క మనుష్య కుమారుడు ఆ శిశువును చూచి సాగిలపడ్డారు. తమను తాము సమర్పించుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు, సాగిలపడ్డారు. సాగిలపడి ఆయనను పూజించి. మరి ఆ యొక్క జ్ఞానులకు తెలుసు, దేవుణ్ణి తప్ప మరి ఎవరిని పూజింపకూడదు, సర్వశక్తి గల దేవుణ్ణి తప్ప మరి ఎవరిని పూజింపకూడదు, పూజింపదగిన వాడు ఆయనే. కాబట్టి అన్నీ ఎరిగినటువంటి వారు ఆ యొక్క జ్ఞానులు ఆ యొక్క శిశువును చూచి వారు సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. ఈయన లోకరక్షకుడని వారు ముందుగానే ఎరిగి ఉన్నారు. అందుకే ఆయన ఎదుగు తెచ్చినటువంటి ఒక కానుకలు వారు ముందుగానే ఆయనకు జరగబో దానిని వారు చూచి గ్రహించి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. వేటిని సమర్పించారు వారు? జ్ఞానులు బంగారమును. వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగూ తెలియజేస్తుంది. బంగారమును సమర్పించారు ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు. బంగారము ఘనతకు సాదృశ్యము. బంగారం ఘనతకు సాదృశ్యము. ఆ యొక్క రాజుల దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథము లేఖనం ప్రకారము మహిమగల రాజు ఈయన పుట్టి ఉన్నాడు. ఆ మహిమగల రాజు వద్దకు వచ్చినప్పుడు వారు దేన్ని తీసుకుని వచ్చారు? బంగారము తీసుకొని వచ్చారు. ఎందుకు బంగారం తీసుకొని వచ్చారు? బంగారు ఘనతకు సాదృశ్యము. ఆ బంగారం ఘనతకు సాదృశ్యము. ఆ మహిమగల రాజు యొద్దకు, ఆయన యూదులకు రాజు, వారు ఎరిగి ఉన్నారు ఆయన రాజు అని. అందుకే రాజుల యొద్దకు వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకొని పోతారు? మొదటిది 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 1వ వచనంలో శబాదేశపు రాణి సొలొమోను యొద్దకు వచ్చినప్పుడు విస్తారమైనటువంటి బంగారమును తీసుకొని వచ్చింది. సొలొమోను యొక్క సామెతలు, సొలొమోను యొక్క జ్ఞానమును గురించి తెలుసుకున్నట్టుగా శబాదేశపు రాణి ఓడలలో విస్తారమైనటువంటి బంగారమును తీసుకొని వచ్చి సొలొమోనును మెప్పించింది. యెరూషలేమునకు కట్టడానికి ఆ యొక్క బంగారం తీసుకుని వచ్చింది. కాబట్టి రాజుల వద్దకు వెళ్ళేటప్పుడు గొప్ప వారు దేన్ని తీసుకుని వెళ్తారు? బంగారం తీసుకుని వెళ్తారు. కాబట్టి మహాజ్ఞానులైనటువంటి వారు దేవుని యొక్క కృప, ఆ యొక్క నక్షత్రంను చూచారు, వాళ్ళు వెంబడించారు ఆ యొక్క నక్షత్రంను. ఆ శిశువు ఉన్న చోటుకి ఆ నక్షత్రం నడిపించింది. ఇది సర్వశక్తి గల దేవుని యొక్క కృప వారి వెంబడి ఉంది. వారికి బోధించింది, వారిని నడిపించింది ఆ యొక్క నక్షత్రం. కాబట్టి ఆ శిశువు ఉన్న చోటుకి వచ్చి వారు సాగిలపడ్డారు, ఆయనను పూజించారు, తమ పెట్టెలు విప్పి బంగారమును సమర్పించారు. రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు బంగారమును తీసుకుని వెళ్తారు. బంగారు ఘనతకు సాదృశ్యము. కానుకలు సమర్పించడానికి మిక్కిలి వెలగలది బంగారం. కాబట్టి ఆ యొక్క జ్ఞానులు మహిమగల యూదులకు రాజైనటువంటి యాషువ యొద్దకు వచ్చినప్పుడు
ఆయన వద్దకు వారు బంగారంను సమర్పించారు, కానుకగా బంగారమును సమర్పించారు. రెండవదిగా దీన్ని సమర్పించారు, వారు సాంబ్రాణిని సమర్పించారు. దీనిని సాంబ్రాణి. కాబట్టి దేనికి సాదృశ్యము? సాంబ్రాణిని దేనికి సమర్పించారు? ఈయన ఒక్కడే పూజింపదగినటువంటి వారు. వారికి ముందుగానే తెలుసు, దేవుడు తప్ప మరి ఎవరు పూజింపదగిన వారు కాదు ఈ యొక్క భూమి మీద. సర్వశక్తి గల దేవుడైన యెహోవా తప్ప మరి ఎవరును పూజింప తగినటువంటి వారు కాదు. కానీ ఆ యొక్క జ్ఞానులకు తెలుసు, వారు ఎరిగి ఉన్నారు, ఆయన పుట్టుకను ఎరిగి ఉన్నారు. అందుకే వారు ఆయన వద్దకి సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం? ఇతడు పూజింపదగినటువంటి వాడు. అందుకే ఆ యొక్క లేవికాండము 2వ అధ్యాయం 15, 16, 15, 16 వచనాల్లో, అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపై సాంబ్రాణి వేవలను, అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యమును కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతే యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమం. వారు యాజకులు, ప్రధాన యాజకులు వారు హోమం చేసేటప్పుడు ఆ యొక్క సాంబ్రాణితో వారి నైవేద్యమును సమర్పించేవారు, ధూపం వేసేవారు. ఆ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు యొక్క సాంబ్రాణిని వేసి ధూపము వేసి ఆ యొక్క హోమం సమర్పించేవారు, హోమం చేసేవారు. కాబట్టి ధూపం సమర్పించేవారు, సాంబ్రాణిని వాడతారు. కాబట్టి ఈయన ఒక్కడే పూజింపదగినటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానులు ముందుగానే ఎరిగి ఉన్నారు, ఈయన పూజింపదగినటువంటి వాడు. కాబట్టి ఈయనకు సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనంలో కూడా లేఖనము రాయబడింది, ఒంటెల సమూహము మిద్యాన్ని ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షెబా నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యము తీసుకుని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రమును ప్రకటించెదరు. కాబట్టి వారు బంగారమును తీసుకుని వచ్చేదరు, ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రములు ప్రకటించెదరు. బంగారమును ధూపద్రవ్యములను వారు తీసుకుని వచ్చారు. ఆ యొక్క జ్ఞానులు యెహోవాకు స్తోత్రమును ప్రకటించెదరు. లేఖనము నెరవేర్చబడింది ఆయనలో. ఆయన పాదముల చెంత యొక్క లేఖనములను నెరవేర్చారు, సాగిలపడ్డారు. ఆ యొక్క జ్ఞానులు బంగారమును తీసుకుని వచ్చారు. ఆ యొక్క మహిమగల రాజు యొద్దకు వారు సాంబ్రాణిని తీసుకుని వచ్చారు, ఈయన పూజింపదగినటువంటి వారు. కాబట్టి ఆ యాషువ యొద్దకు వారు బంగారం తీసుకుని వచ్చారు ఆయనను పూజించుటకు. మరి వారు దేన్ని తీసుకొని వచ్చారు? బోళమును తీసుకొని వచ్చారు, బోళమును. కాబట్టి మార్కు సువార్త 15వ అధ్యాయం 23 వచనాల్లో చూసినట్లయితే, అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. ఆ యొక్క జ్ఞానులు ముందుగానే ఎరిగి ఉన్నారు, లోకరక్షకుడు మన కొరకు ఆయన ఈ యొక్క భూమి మీదకి వస్తాడు. లోకరక్షకుడు అయినటువంటి యెహోవా మెస్సియా. కాలం సంపూర్ణమై ఉన్నది, కాలము పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన కొరకు వారు బయలుదేరి ఉన్నారు. ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది. వారు ఆ యొక్క శిశువు పుట్టిన స్థలమును చూచారు. అత్యానంద భరితులై ఆయనకు సాగిలపడి బంగారమును, సాంబ్రాణిని, బోళమును సమర్పించారు. వారు ముందుగానే ఎరిగి ఉన్నారు ఆయనకు మరణమును, పునరుద్ధానమును, ఆయన లోకరక్షకుడు అని, యూదులకు రాజు అని ఆయనను ఎరిగి ఉన్నారు. వారు బంగారమును సమర్పించారు. మరియు ఆయన దైవమని ఎరిగి ఉన్నారు వారు. ఈయన నిజముగా లోకరక్షకుడు, ఆయన దైవమునని ఎరిగి ఉన్నారు. ఆయనకు సాంబ్రాణిని సమర్పించారు, ఈయన పూజింపదగిన వాడు. మరియు ఆయన మన సమస్త మనుషులందరి కొరకు ఆయన మరణిస్తాడని ఎరిగి ఉన్నారు. అందుకని ముందుగానే వారు జరగబో దానిని ముందుగానే చూచి ఆయనకు బోళమును సమర్పించింది. మార్కు సువార్త 15:23 లేఖనము ఇలాగ సెలవిచ్చుచున్నది, అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరు కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. కాబట్టి యోహాను 19:39లో మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన అగరును రమారమి 150 సిర్ల ఎత్తు తెచ్చాను. ఆ యొక్క బోళమును తెచ్చాడు. ఆ యొక్క బోళమును తెచ్చి ఆయన యొక్క ఆ శరీరమునకు ఆ యొక్క బోళమును, అగరును ఆయన నారబట్టలతో చుట్టి ఆ యొక్క అగరును, బోళమును ఆయనకు పూశారు. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడింది, ఆయనకు ముందుగానే చూచారు. కాబట్టి కీర్తనలో 72వ అధ్యాయం 11వ వచనం ఇలాగ సెలవిచ్చుచున్నది, రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది నిరంతరం యుగ సమాప్తి వరకు రాజులందరూ ఆయనకు నమస్కారము చేసేదరు.
అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. అవును, అతన్ని ఎందరు అంగీకరించిరో, ఆయన యొద్దకు ఎవరైతే వచ్చి ఉన్నారో, ఆయన యొద్దకు రాని వారు కూడా ఆయన వైపు చూచి ఆయనకు నమస్కరించెదరు, ఆయనను సేవించెదరు. కీర్తనలు 72:12 దరిద్రులు మొరపెట్టుగా అతడు వారిని విడిపించు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక రాజు యొక్క కాలము, దావీదు, సొలొమోను, ఆ యొక్క సంతానము, ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు కొద్ది కాలం మాత్రమే వారు పరిపాలించారు. నిత్యము ఎవరు రాజుగా ఉండలేదు. కానీ నిత్యమైనటువంటి మహిమగల రాజు ఈయన యెహోవా మెస్సీయవారు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించు. ఈ దినముకు కూడా ఈ యొక్క లేఖనం సజీవంగా ఉన్నది. ఈ దినముకు కూడా ఈ యొక్క లేఖనం నెరవేర్చబడింది. దీనులను నిరాధారులను అతడు విడిపించు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దీనులకు సువార్త ప్రకటింపబడుచున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనులను, నిరాధారులను అతడు విడిపించు. నేటి దినము కూడా ఆయన ఎద్దకు ఎవరైతే వస్తారో, విజ్ఞాపన చేస్తారో, ఆయన ఎదుట మోకరించి వారిని విడిపించగలడు. ఆయన నిరుపేదల యందు బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మహిమగల రాజు ఆయన వారిని విడిపిస్తాడు. ఆయన వారి ప్రాణములను ఆయన రక్షించు. ఈ లేఖనము ఆయన పక్షంలోనే నిరంతరము నెరవేరుతూ వస్తుంది. కాబట్టి 72వ కీర్తన 15 అతడి చిరంజీవి అగును, శబా బంగారం అతనికి ఇవ్వబడు. అవును, తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క బంగారమును అతనికి కానుకలుగా తీసుకుని వచ్చారు. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేతురు. ఆయన జీవించి ఉన్నప్పుడే ఆయన కొరకు ఏడ్చినటువంటి వారు, ఆయన శ్రమ దినాలలో మరీ ఆయన కొరకు ఏడ్చేవారు నేటికి కూడా ఇంకా సజీవులుగానే ఉన్నవారు ఆయన కొరకు రోధిస్తున్నారు. ఆయన సెలవిస్తున్నారు, మీరు నా కొరకు కాదు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. ప్రియమైనటువంటి వారులారా, లేఖనము బహు గొప్పది, బలము గలది. దాని యొక్క నెరవేర్పు ఇంకా జరుగుతూనే ఉన్నది నిరంతరం. ఇప్పటి వరకు కూడా, ఈ దినమున వరకు కూడా నిత్యము ప్రార్థన చేయదు, దినమంతయు అతన్ని పొగడుదురు. అవును ప్రియమైనటువంటి వారులారా, 72వ కీర్తన 15 వారు దినమంతయు ఆ యొక్క శ్రమ దినాల్లో అనుదినం, ఆయన జన్మదినాల్లో అనుదినము వారిని ఆయనను పొగుడుతూనే ఉంటారు. అతని పేరు నిత్యము నిల్చును. యెహోవా మెస్సీయ యొక్క పేరు నిత్యము నిల్చును. అతని నామము సూర్యుడు ఉన్నంతకాలము చిగుర్చుచున్నాను. అనుదినము ఆయన సువార్త ప్రకటింపబడుతుంది. అనుదినము ఆయన జన్మము, అనుదినము ఆయన మరణ పునరుత్థానం ప్రకటింపబడుచున్నది. చిరకాలం సూర్యుడు ఉన్నంతకాలము ఆయన నామం చిగుర్చుచునే ఉంటుంది. ఏ రాజు యొక్క పేరు చిగుర్చుండలేదు. ఏ రాజు యొక్క పేరు వారు ఈ దినములలో మనుషులు జ్ఞాపకం ఉంచుకునడం లేదు. ఏ రాజును పోడడం లేదు. ఏ రాజు కొరకు కన్నీరు విడవడం లేదు. ఏ రాజును వారు ఘనపరచడం లేదు. మహిమ గల ఈ రాజు అయినటువంటి యెహోవా మెస్సీయను మాత్రమే ఘనపరుస్తున్నారు. అవును ప్రియులారా, ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖనము నెరవేర్చున్నది. కీర్తనల గ్రంథము 72:17 అతని పేరు నిత్యము నిల్చును. అతని నామం సూర్యుడున్నంతకాలం చిగుర్చుచును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడతారు. ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆ యొక్క రక్షణను అంగీకరించారు, యెహోవానే మెస్సీయ అని, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడని అంగీకరించారు, ఎవరైతే ఆయన జన్మమును అంగీకరించారో వారు దీవింపబడుతున్నారు. ఈ దినమున కూడా దీవింపబడుతున్నారు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకో. అవును ప్రియమైనటువంటి వారు, మనం పరిశుద్ధ గ్రంథంలో ఇంగ్లీష్లో చూస్తే బ్లెస్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్, బ్లెస్ ద లార్డ్, బ్లెస్ హిస్ హోలీ నేమ్. ఆయన నామమును దీవించు, ఆయనను దీవించు, ఆయన దీవింపబడను గాక. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ దినమున జ్ఞానులు వచ్చారు, బంగారమును, సామ్రాణిని, బోలమును తీసుకొని వచ్చారు. సూర్యుడు ఉన్నంతకాలము ఆయనకు మహిమ చెల్లిస్తూనే ఉంటారు యొక్క మనుషులందరూ కూడా. ఎందుకంటే ఆయన రాజు, ద ఎటర్నల్ కింగ్. నిరంతరము ఆయన రాజే ఉన్నాడు. నిరంతరము ఆయన దీనులను విడిపించగలడు. నిరంతరము ఆయన దరిద్రులకు న్యాయం చేయగలడు. నిరంతరము ఆయన కొరకు మనుషులు ఆయన పాదముల చెంత ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. రాజులు ఆయనకు సాగిలపడతారు. అవును ప్రియమైనటువంటి వారులారా, వాక్యము నిరంతరము నిలిచి ఉన్నది. వాక్యము నిరంతరము నెరవేర్చబడుచున్నది.
కాబట్టి ఆయన వద్దకు వచ్చినటువంటి యొక్క మహాజ్ఞానులు బంగారమును, సామ్రాణిని మరియు బోలమును తీసుకుని వచ్చారు. ఆ యొక్క మరణమునకు సాదృశ్యము బోలం, సామ్రాణి ఆయన పూజింపదగినటువంటి వాడి యొక్క భూమి మీద నేటి దినము వరకు కూడా ఆయన పూజింపబడుతూనే ఉన్నాడు. మనుష్యుల ద్వారా, దేవదూతల ద్వారా పూజింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వద్దకు బంగారమును తీసుకుని వచ్చారు. మహిమగల రాజు యొద్దకు, యూదుల యొక్క రాజు యొద్దకు ఆయన ఘనత, బంగారు ఘనతకు సాదృశ్యం ఆయనను ఘనపరచడానికి బంగారం తీసుకొని వచ్చారు. నేటి దినము కూడా ఆ యొక్క యెరూషలేమును కట్టడకు అన్యజనులు తమ వెలగల విస్తారమైనటువంటి యొక్క బంగారమును మరలా సమకూరుస్తారు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యము నిరంతరము నెరవేర్చుచున్నది. కాబట్టి యొక్క క్రిస్మస్ దినములలో ఆయన యొక్క జననమును, ఆయన యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు ధన్యత గల వాక్యమును, ఇటు గొప్ప వాక్యం ధ్యానించటకు పరమ తండ్రి యాశ్వామశ వారు కృప చూపినందుకు ఆయన మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా దీవింపబడిలాగున విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ అందరికీ షలోం తెలియచెప్తూ ముగిస్తున్నాను. అందరికీ షలోం.